హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శారదా సిస్టర్స్. ఈరోజు మేము చాలా లేట్ లేసాం సండే కాబట్టి. ఇంకా నేను నిన్న ఫ్రెషర్స్ డేకి వెళ్ళా కాబట్టి మొత్తం అలసిపోయా కాబట్టి లేట్ లేసా. మా అక్క కూడా నాతో పాటు లేట్ లేచింది. ప్లూటో గారు వాకింగ్ తీసుకెళ్ళాలి, ఇంట్లో మొత్తం పోస్తున్నాడు. ఇట్లా మొత్తం పోసి నేను అసలు పోలేదు, పొద్దున్న తీసుకెళ్ళి రాత్రి తీసుకెళ్ళలేదు. అందుకే ఇప్పుడు తీసుకెళ్తాను. వాకింగ్ అయ్యాక ఎగ్జైట్ అవుతాడు. లెట్స్ గో. లిఫ్ట్ వచ్చింది గైస్. చూడండి, లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, చూడండి, దీన్ని ఏదో కుట్టి మొత్తం ఉబ్బింది ఇక్కడ. నిన్న రాత్రి మమ్మీ కోకోనట్ ఆయిల్ పెట్టుకోమన్నది, అట్లనే పెట్టుకోకుండా మర్చిపోయి పడుకోండి. ఇప్పుడు చూడండి ఎట్లా పెట్టింది ఇంకా ఎక్స్ప్రెషన్. నా ఘోరం వర్షం పడ్డది. చూడండి ఇట్లా పోతుంటాడు కదా, ఏడా కనిపిస్తాడా. We are back, guys. Let's go inside. పద చిల్ అవ్వడం. ప్లూటో గాడు ఫస్ట్ వాడే నిల్చున్నా. ఎత్తుకో మెల్ల చిమ్మిల్ల. లెట్స్ గో ప్లూటో, కమ్ లెట్స్ గో. పూచి ప్లూటో వస్తున్నాడు ఇప్పుడు. ఎండ్ ఉంది కానీ కొంచెం నీడ కూడా ఉంది. మరి అంత భరించలేని తింటలేదు, బాగుంది. సో వచ్చినాం అనమాట పైకి. బుద్ధి కొంచెం చిల్ అవుదామని, నేచర్ కూడా కొంచెం ఎంజాయ్ చేద్దామని హాలిడే రోజు ఇంట్లోనే కూర్చున్నాను. ఇంకా ఈరోజు నైట్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. సితారే జమీన్ పర్ వచ్చింది. సో డాడ్ అన్నాడు సండే పోదామని. తీసుకెళ్తాను. చూడండి గాలి నాకేం కనిపిస్తుంది. నిషాత కళ్ళు పనిచేయవు అనమాట. అంటే సెన్సిటివ్ కళ్ళు, ఇన్ఫెక్షన్ ఉంది నిషాతకి. కొంచెం డస్ట్ ఉన్నా, కొంచెం ఎండున్నా కళ్ళు ఇట్లా మూసుకోబోతుండే. అవి ఓపెన్ చేయడం కూడా రావన్నమాట. నాకు కనీసం ఓపెన్ చేయడానికి వస్తున్నాయి, నాకు రాదట్లా. లూటగా చూడండి, వాడి గోల వాడి. చీ, అది చెడ్డి కాదు ఏదో నాప్కిన్. చిచ్చి నిశాంత్ ఎందుకు ఎత్తుతున్నారు అట్లా? వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎట్లా ఎక్కినా చూసినావా? బ్రేక్ఫాస్ట్ చేసాం ఈరోజు. యాక్చువల్లీ ఆమ్లెట్ చీజ్ దోశ చేసిండు మా డాడీ. అది తీయలే, మర్చిపోయినాము. తీయడం అయితే బిజీగా ఉన్నామంటే తీయడం మర్చిపోయినా. కొంచెం చాలా బాగుంది, అందుకని దాన్ని మునిగిపోయినాం, టేస్ట్ లో మునిగిపోయినాం. ఆకలి కూడా వేసిండే కాబట్టి మెక్కాం మంచిగా. లేట్ వేసినాం కదా, 11కి వేసినాం కదా యాక్చువల్గా ఈరోజు, అందుకనే కొంచెం అట్లా అయిపోయింది. నేను అనుకున్నా పట్టడని, ఒకసారి అనుకున్నా చిన్నగున్నప్పుడు పాడుతుండే అనుకున్నా. పోయింది ఇందాక. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందాక ఏదో షాకింగ్ పోయింది తెలుసా. మేము ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము, ఒకసారి వదిలేద్దాం పోతాడు లేవో చూద్దాం అది ఇది అని. మేము డిస్కస్ చేసే లోపల దాంట్లో నుంచి తూరిపోయిండు. అయ్యో ఇక్కడ పారిపోతాడు. మేము ఎప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసాము, డోర్ నుంచి కూడా పారిపోతాడు. ఇప్పుడు వాడికి ఎండ నచ్చదు, అందుకని నీళ్ళ పోయి డోర్ దగ్గరనే కూర్చుండు అప్పటి నుంచి. ముందు గుడ్ బాయ్, గుడ్ బాయ్. కూర్చునే కదా నేను. నిశాంత తింటుంది గైస్, షీజ్ ఈటింగ్. సో యాక్చువల్ గా ఏమైందంటే ఇప్పుడే మేము ప్లూటో గాడిది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసినాము. 302 ఫాలోవర్స్ రీచ్ అయ్యిండు. ఇంకొక వీడియో ఫుల్
బ్లో అవుతుంది అనమాట. 18K వచ్చింది, ఇప్పుడు దాకా 16K ఉన్నప్పుడు 18K వచ్చింది. సో నో నజర్ టచ్ వుడ్ అనమాట. యాక్చువల్ గా టాప్ వీడియోకి 56K ఉందన్నమాట వ్యూస్. సో నేనున్నా కాబట్టి అది వైరల్ అయింది. అంతే లేదు. సో ప్లీజ్ ఫాలో చేసుకోండి ప్లూటోగాడ్ అకౌంట్ ని. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి, వాడు క్యూట్ థింగ్స్ అన్ని పెడతాం అనమాట వీడియోస్. సో ప్లీజ్ డూ ఫాలో ప్లూటోస్ అకౌంట్ అండ్ మై అకౌంట్ ప్రశాంత్ వైట్లా అండ్ నిశాంత్స్ అకౌంట్ ఆల్సో. సో మా 3 అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఫాలో అవ్వండి ప్లీజ్ ఫాలో. అండ్ అఫ్ కోర్స్ ఏమైనా వేరే థింగ్స్ ఉన్నా అన్ని టచ్ లో ఉంటాము, అన్ని పెడుతుంటాము అనమాట ప్రతి ఒక్కటి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐస్ క్రీమ్ తీసుకురా, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తొందరగా. 3 types ఆఫ్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చిందంట గైస్. సో ఒకటి లోటస్ బిస్కాఫ్, ఒకటి ఏదో అమెరికన్ మోజో అంట, ఒకటి ఆల్మండ్ న్యూటెల్లా ఫడ్జ్ ఐస్ క్రీమ్ అంట. సో 3 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. 3 ఐస్ క్రీమ్స్ నాకు నిశాంత్కే. మా మమ్మీ డైటింగ్ చేస్తుంది కాబట్టి మా అమ్మ ఐస్ క్రీమ్ తినదు ఈరోజు. మమ్మీ నువ్వు ఐస్ క్రీమ్ తినవు కదా. క్రీమ్స్ ప్లూటో అసలే నువ్వు నీ వీడియో పెడితే అందరూ అసలు ఐస్ క్రీమ్ తీయద్దు రుట్టి కప్పు నాకిపిస్తే కూడా నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు అనుకో, ఇంకా మమ్మల్ని కామెంట్స్ లోపల లంపేశారు. వావ్, దిస్ ఆల్మండ్ చాక్లెట్ ఫజ్జా. అమెరికన్ మోజోనా ఇది? లోటస్ బిస్కాఫ్ గైస్, లోటస్ బిస్కాఫ్. ఇది అది న్యూటెల్లా ఫడ్జ్ ఆల్మండ్. ఇది లోటస్ బిస్కాఫ్. ఇది ఫస్ట్ ఏం తిందాం? లోటస్ బిస్కాఫ్ తిందామా? లోటస్ బిస్కాఫ్ తర్వాత కొంచెం ఉంచుకుందామా, తర్వాత ఉంచుకుందాం లోటస్ బిస్కాఫ్. ఇవి 2 చాక్లెట్ వే కదా, తినేద్దాం ఇద్దరం. చాక్లెట్ దే అమెరికన్ మోజో అన్నారు. ఇది నట్టి ఆల్మండ్స్ ఉన్నాయి కదా. ఇది ఆల్మండ్. ఒక అమెరికన్ మోజో, ఇది ఫడ్జ్. ఇది ఫడ్జ్ మీద ఫడ్జ్ ఉంది. సో గైస్ లెట్స్ ఈట్. కేక్ ఇవ్వలేరు. కాఫీ ఫ్లేవర్ ఉంది. అమెరికన్ మోజో అనేది న్యూటెల్లా ఫడ్జ్. ఆల్మండ్ న్యూటెల్లా ఫడ్జ్. నాకి వావ్. ఇది బాగుంది. అడగను అనుకున్నావు కదా. ఎప్పుడెప్పుడు అడుగుతుందా వేరేసుకున్నా. ఎట్లుంది? చిన్నది ఇంకా బాగుంది చూడు. నా స్పూన్ అది. ఆ స్పూన్ ఇరిగిపోయింది నాకు. ఆల్మండ్స్ అనుకుంటా. నాకు వేరే స్పూన్ ఇది ఇరిగిపోయింది. ప్లూటో నువ్వు తినద్దమ్మా, చాక్లెట్ అయితే అసలే తినద్దు. చాక్లెట్ అప్పుడు నాకు ఇచ్చింది. అప్పుడు చిన్నప్పుడు తెలియదు అసలు. ఉట్టి కప్, అది ఎంటీ కప్ నాకు ఇచ్చినాం. అది కూడా ప్లూటో తినద్దు.